విజయనగరంలో ఎండ తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. మండుతున్న ఎండతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నగరపాలక సంస్థ కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. స్ప్రింక్లర్లను వినియోగిస్తూ వాతావరణాన్ని చల్లబరిచే ప్రయత్నం చేస్తోంది. ప్రధాన రహదారులపై సిబ్బంది నీటిని చల్లి వేడిని తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం విజయనగరం నుంచి మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ఆడుతున్నాడు. టెంపరేచర్ చూస్తుంటే దాదాపు 40 డిగ్రీలు తలపిస్తుంది. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం పెద్ద ఎత్తున హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈరోజు 40 నుంచి 41 డిగ్రీల వరకు కూడా హీట్ వేవ్స్ ఉంటాయి. చాలా అప్రమత్తంగా ఉండాలనేది ఎప్పటికే సూచించడం జరుగుతుంది. మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. అయితే విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ చూసుకుంటే దీనికి తగ్గట్టుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అంటే ఈ ఎండ వేడిని తగ్గించే కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. అయితే దీనికి వివిధ రూపాల్లో వాళ్ళు ఒక విధమైన కొన్ని స్ప్రింక్లింగ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఇట్లా ఒక సెట్స్ని ఏర్పాటు చేసి అక్కడ స్ప్రింకిల్ని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఎలా ఈ పరికరాన్ని ఏర్పాటు చేశారు, దీనికి ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు అనే దానిపైన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్, ఈ చూస్తున్నాం కదా, మీ ఈ వేసవి వేడిని ఏ విధంగా తగ్గించేందుకు మీ వంతు కృషి చేస్తున్నారు, ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? సార్, నా పేరు శ్రీనివాసరావు అండి. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నాను, విజయనగరం నగరపాలక సంస్థ. మేము ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వ వారి ఉత్తర్వుల ప్రకారము ఈ ఎండ వేడిని తట్టుకోవడానికి, అదే సన్ స్ట్రోక్, హీట్ స్ట్రోక్ని మిటిగేట్ చేయడానికి గవర్నమెంట్ వారు కొన్ని రకమైన ప్రికాషనరీ మెజర్స్ తీసుకోమన్నారు. అందులో భాగంగానే 10 నుంచి 15 వరకు ఆల్రెడీ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. 2 గ్రీన్ షేడ్ షెల్టర్లను కూడా జరిగింది ఏర్పాటు చేయడం విత్ స్ప్రింక్లర్ సిస్టమ్తో. గ్రీన్ షేడ్ షెల్టర్స్ మేము ఆల్రెడీ పెట్టున్నాము. దగ్గర ఉన్న కోవిడ్లో సప్లై చేసిన స్ప్రింక్లర్ సిస్టము, అలాగే మా దగ్గర ఉన్న వాటర్ ట్యాంకు, అవైలబిలిటీ ఉన్న వాటర్ ట్యాంకు, జనరేటర్ను యూజ్ చేసుకొని అతి తక్కువ ఖర్చుతో దీన్ని ఈరోజు ట్రయల్ రన్ వేయడం జరిగింది వాటర్ స్ప్రింక్లర్ సిస్టమ్తో. ఇది 10-15 రోడ్లలో రోజుకి ప్రధానంగా మార్నింగ్ 11 నుంచి 4 గంటల వరకు తిప్పడానికి మేము ప్రపోజ్ చేసుకున్నాము. అందులో భాగంగా ఈరోజు మొదలుపెట్టాము. ఇక్కడ నుంచి ప్రజలందరూ ఆస్వాదించి మాకు సహకరిస్తారని సార్, ఈ సిస్టమ్ ద్వారా మనకి ఎంత టెంపరేచర్ తగ్గే అవకాశం ఉంటుంది? ఇది మీరు నడపడానికి ఎంత ఎస్టిమేషన్ ఖర్చు కానీ ఎట్లా ఉంటుంది? ఇదేంటంటే ఇప్పుడు ఆల్రెడీ మనం 40 నుంచి 45 డిగ్రీస్ వస్తుందని చెప్పి ఇంకా 2-3 రోజుల్లో ఇంకా పెరగొచ్చని చెప్పడంతో మేము దీన్ని ప్రధానంగా 2-3 డిగ్రీలు తగ్గిస్తే కొంతవరకు ప్రజలకు ఉపశమనం కలుగుతుందని భావిస్తూ ఇది ఏర్పాటు చేశామండి. నాజస్ వాడుకుంటూ గంటకి ఇది 6 లీటర్లు వాటర్ని కన్జ్యూమ్ చేస్తుంది. అందులో భాగంగానే నాజస్ తెప్పించి దీన్ని రెక్టిఫై చేయడం జరిగింది. అది చూస్తున్నాం. దాదాపు కోవిడ్లో ఏదైతే శానిటైజర్ చేయడానికి వాడే వాహనాన్ని ఇప్పుడు ఈ విధంగా స్ప్రింక్లర్స్తో ఏర్పాటు చేసి పూర్తిగా వాటర్ ట్యాంక్ని దానికి కనెక్టివిటీగా ఇచ్చి మోటార్ని పెట్టి పూర్తిగా దీన్ని స్ప్రింక్లింగ్ చేసి టెంపరేచర్ని తగ్గించే విధంగా ఈ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివలన దాదాపు 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత వేడిని తగ్గించే విధంగా ఇది పనిచేస్తుంది. ఈ అందరినీ కూడా ఇటువంటి బడ్జెట్ లేకుండా సాధారణంగా ఓన్లీ ఆ వాహనం తిరగటానికి అయ్యే ఖర్చు మాత్రమే దీనికి పెడుతూ పూర్తిగా ప్రజలకి చల్లదనాన్ని అందిస్తుంది. ఇది చాలా అద్భుతంగా ఉందనేది ప్రజలు కూడా చెప్తున్న విషయం. వీడియో జర్నలిస్ట్ అనిల్తో వెంకట్, NTV, విజయనగరం.